హాయ్ ఫ్రెండ్స్, పండగకి బట్టలు తీసుకోమని మీనాను బాలుని షాపింగ్కి పంపిస్తాడు సత్యం. నాన్నమాట కాదనలేక మీనాను తీసుకొని షాపింగ్కి వస్తాడు బాలు. నువ్వే నీ చీరను సెలెక్ట్ చేసుకోపో అంటాడు. మీనా సేల్స్ బాయ్ దగ్గరకు వెళ్ళి కొంచెం మంచి చీరలు చూపించరా అంటుంది. ఈ చీర చూడండి మేడం, మీకు చాలా బాగుంటుంది అని సేల్స్ బాయ్ చీరను మీనా మీద వేసి చూపిస్తూ, అచ్చం అనుష్కలా ఉన్నారు మేడం, ఇది కడితే మాత్రం కాజోల్లా ఉంటారు అని ఒక్కొక్క చీర మీనా మీద వేసి చూపిస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన బాలుకి కోపం వస్తుంది. నువ్వు చీరలు అమ్ముతున్నావా, సినిమాల వేషాలు ఇప్పిస్తున్నావా అని అక్కడ ఉన్న ఒక చీరను తీసుకొని, ఇది బాగానే ఉంది తీసుకో అని మీనాకి చెప్తాడు. బాలు మీనాను తీసుకొని ఇంటికి వస్తాడు. వడ్డీ వ్యాపారి ఇద్దరు మనుషుల్ని పంపించి ఉంటాడు. అన్న కారు తీసుకురమ్మన్నాడు అని చెప్తారు. కారు ఎందుకంటాడు బాలు. నువ్వు ఆయన ఒంటి మీద కొట్టావు, ఆయన నీ బ్రతుకు మీద కొట్టాడు అని చెప్పి కారుని తీసుకెళ్ళిపోతారు. అంతా నీ వల్లే. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నువ్వు ఇప్పుడు నవ్వు. ఇప్పుడు వెళ్ళి మీ ఇంట్లో దీపావళి పండుగ జరుపుకుందామా అంటాడు బాలు. బాలు మాటలకి చాలా బాధపడుతుంది మీనా. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.